పాస్‌పోర్ట్ సస్పెండ్ చేస్తే అతను ఇంకా ఎక్కడ తిరగలేని పరిస్థితి ఉంటది. మన దేశానికి అప్పగించే అవకాశం ఉంటుంది గదా! ఇప్పుడు నేను అదే బీజేపీ అంటున్నా సార్. ప్రభుత్వం అదే మీదే ఉంది. మీ ఎగ్జాక్ట్‌లీ. ప్రభుత్వం ఉంది. గట్టిగా చర్యలు తీసుకోవచ్చు గదా! మీరు నిజంగా అనుకుంటే. 100% సార్. అదే పనిలో ఉన్నాం మేము. అంటే పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయడానికి గూడా మా ప్రభుత్వం ఉంటే డైరెక్ట్‌గా చేయడానికి ఉండదు సార్. ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. మనదొక డెమోక్రటిక్ కంట్రీ. ఎందుకంటే మనం డెమోక్రసీ ఫాలో అవ్వాలి. ఇక్కడ మెజిస్ట్రేట్ గారి పర్మిషన్ లేనిదే మనం డైరెక్ట్‌గా పాస్‌పోర్ట్ అథారిటీ వాళ్ళకి చెప్పడానికి లేదు. మీరు సో అనుకుంటే అన్నీ అయిపోతాయి మెజిస్ట్రేట్ గదా గారే సార్. మీరు అనుకోవాలి అంతే. లేదు లేదు సార్. అలా ఉండదు. మెజిస్ట్రేట్ గారే ఇప్పుడు పర్మిషన్ ఇస్తే మనకి కోర్ట్ ఆర్డర్ ఇస్తే దాని పరంగానే ఇప్పుడు అడగాలి పోలీస్ వారు. పోలీస్ వారి తరఫున గవర్నమెంట్ లీడర్ గారు అడిగితే ఆ పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయమని అప్పుడు మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇస్తే, ఆ ఆర్డర్ తీసుకెళ్ళి పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో మనం సబ్మిట్ చేస్తే అప్పుడు దాని పరంగా చర్యలు అయితాయి సార్. దాని పరంగా కూడా మేము చేస్తున్నాం. అంటే ఏదైనా ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి మేము కొద్దిగా అలా అనిపిస్తుంది గానీ, బట్ మేము అవన్నీ కూడా చేస్తున్నాము ఖచ్చితంగా. అండ్ ఇదే కాకుండా ఐటీ ఇప్పుడు వాడి మీద ఐటీ సెక్షన్ 67 కూడా పెట్టాం సార్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఒబ్స్సిన్ కంటెంట్ కింద. దాంతో పాటే మేము పోలీస్ వారిని మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం. ఏంటంటే ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కూడా పెట్టమని చూస్తున్నాం. ఎందుకంటే దాని పరంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీరు అనొచ్చు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీరే కదా, మీరే డైరెక్ట్ గా చేయొచ్చు కదా అని. అలా నేను డైరెక్ట్ గా చేయడానికి ఉండదు సార్. ఒఫీషియల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్ నుంచే 69 పెట్టొచ్చు వాళ్ళ కదా మీరు. మొన్న